అమ్మా ఏంట్రా? విన్నావా? ఈ పోటీ ఏదో చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది కదా. గెలిచిన వాళ్ళు చెప్పాలి, ఓడిన వాళ్ళు గెలిచిన వాళ్ళు చెప్పింది చెయ్యాలి. అమ్మా నేను ఈ పోటీకి వెళ్ళొస్తానమ్మా. రేయ్ ఆగరా, అవన్నీ మనకెందుకు, పద పోదాం. మా అవును బావా, వెళ్ళిపోదాం పదా. లేదు, ఈ పోటీలో నేను పార్టిసిపేట్ చెయ్యాలనుకుంటున్నాను. వద్దు బావా ప్లీజ్. ఇప్పటి వరకు నీకు మా నాన్నకి మధ్య ఉన్న వైరం చాలు బావా. అది వర్గంగా మారి ఒకరిపై ఒకరు దాడి చేసుకునే పరిస్థితి తీసుకురావద్దు. ప్లీజ్ బావా, అర్థం చేసుకో బావా. మీ ఇద్దర్లో ఎవరు ఓడినా ఏడ్చేది నేనే. దయచేసి అర్థం చేసుకో బావా. పద వెళ్ళిపోదాం. భూమి, ఈరోజు మనం సంక్రాంతి పండగలో ఉన్నాం, యుద్ధంలో కాదు. జరుగుతున్నవి పోటీలు, పోట్లాటలు కాదు. ఇందులో ఎవరు ఓడిపోయినా స్పోర్టివ్గానే తీసుకుంటారని నేను అనుకుంటున్నా. ఒకవేళ ఓడిపోవాల్సిన పరిస్థితి వస్తే నాకులాగే మీ నాన్న కూడా స్పోర్టివ్గానే తీసుకుంటారు. ఆ నమ్మకం నాకుంది భూమి. అత్తయ్య, బావకి మీరైనా చెప్పండి అత్తయ్య, చెప్పండి అత్తయ్య. అవునరా, ఈ పోటీలో నువ్వు పాల్గొనడం నాకు కూడా ఇష్టం లేదురా. అది కాక అది కర్రసాము, దానికి శిక్షణ ఉండాలిరా. నీకేం తెలుసని గుడ్డిగా బరిలోకి దిగుతానంటున్నావు? అంటే శిక్షణ లేకుండా కర్రసాము పోటీలో దిగితే ఓడిపోతానా నేను? ఇంచుమించుగా అంతేరా. అది కూడా ఒక విధంగా మంచిదే కదమ్మా. సంక్రాంతి పూట మా నాన్న గెలిచాడన్న ఆనందం భూమికి ఉంటుంది. ఆయన్ని గెలిపించానన్న సంతృప్తి నాకు కూడా ఉంటుంది కదమ్మా. లేదు బావా, మా నాన్నతో సహా నువ్వు ఎవరి చేతిలో ఓడిపోయినా నాకు బాధే తప్ప ఆనందం ఉండదు. భూమి, దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. నేనేం చేసినా 1కి 2 సార్లు ఆలోచించే చేస్తాను. దయచేసి నన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. అమ్మా, భూమి, మీ ఇద్దరికీ చెప్తున్నాను, నేను ఈ పోటీలో పాల్గొనే తీరుతాను. అన్నయ్య, వెళ్తున్నాను. గగన్ ఎందుకురా? బావా వస్తాను. అన్నయ్య, గగనయ్య, గగనయ్య, గగన్. అయ్యో, ఈ సంవత్సరం కూడా శరత్చంద్ర గారికి ఎదురు నిలబడి తలపడే వాళ్ళు లేరా? శరత్చంద్ర గారిని విజేతగా ప్రకటించే ముందు ఆఖరిసారిగా అడుగుతున్నాను, ఇంకెవరూ లేరా? ప్రకటించబోతున్నాను. నేనున్నాను, 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 నేనున్నాను. పిన్ని, ఈరోజు బావ చేతిలో వాడు అయిపోయాడు పిన్ని. వాడి మీద బావకున్న కోపానికి
వాడు ఓడిపోవడమే కాదు, బావ చేతిలో వాడు చచ్చిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. అయ్యో, నీకు అలా అర్థమైందా అమ్మాయి? నాకెలా అర్థమైందో చెప్పమంటావా? ఎలా అర్థమైంది? నేను మా ఊరు వెళ్ళిపోయినట్టు, ఏదో ఉన్నంతలో తృప్తిగా తిని బ్రతుకుతున్నట్టు, నువ్వు మాత్రం కుష్టి గుడ్డలు చేతులకు కట్టుకొని అల్లుడు గారు కూర్చున్న బండి లాగుతూ ఉంటే వెనకే వస్తున్న నక్షత్ర చిల్లర డబ్బా ఊపుతూ అడుక్కున్నట్టు అర్థమైంది. పిన్ని, అరవకమ్మాయి, నేను చెప్పింది చెప్పినట్టే జరగకపోయినా మీరు అడుగు తింటమైతే గ్యారంటీ. ఎలాగో చెప్పమంటావా? ఎలాగో చెప్పి తగలడు. ఈ పోటీలో నియమం ఏమిటి? గెలిచినవాడు చెప్పాలి, ఓడినవాడు వినాలి, అంతే కదా? అవును. ఆ గగన్ గాడు గెలిచాడే అనుకో, తన భార్య భూమి ఆస్తంతా తనకు అప్పజెప్పేమంటాడు. అయినా బావ ఓడిపోతాడని నువ్వెందుకు అనుకుంటున్నావు? కర్రసాములో నా బావ ఆరితేరినవాడు. రాజు కాకపోతే రారాజు కావచ్చు, కానీ ఒక్కటి గుర్తు పెట్టుకో అమ్మాయి, గగను మొండివాడు. మొండివాడు రాజు కంటే బలవంతుడు. నీ మంచి కోరే చెబుతున్నాను. నువ్వు అల్లుడు గారిని ఆపు, లేదంటే ఏదైనా బిజీ సెంటర్లో ముష్టి వాళ్లతో పోటీ పడి అడుక్కు తినడానికైనా సిద్ధంగా ఉండు. ఇది నా సిన్సియర్ సలహా. ఏంటిది? మీ ఇష్టపూర్వకంగానే ఈ పోటీలో పాల్గొంటున్నాను అని. ఈ పోటీలో ఏదైనా ప్రమాదం జరిగినా, ప్రాణానికి ముప్పు వచ్చినా, దానికి మా కమిటీకి ఎటువంటి సంబంధం లేదని రాయించిన అగ్రిమెంట్ పేపర్ ఇది. వీటి మీద సంతకం పెట్టి ఫీజు కడితేనే ఈ పోటీలో మీరు పాల్గొనగలరు. నాకిది ఓకే.